శివుడి దాకా నీళ్ళు అందామంట జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఐక్యత రెడ్డి గారి నాయకత్వం టైగర్ దామోదర్ రెడ్డి గారి నాయకత్వం రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం కప్పుల జై కాంగ్రెస్ జిందాబాద్ ఐఎన్టీయూసీ ఐఎన్టీయూసీ వర్ధిల్లాలే మేడే చూడండి కప్పుల రెడ్డి గారి నాయకత్వం జై దామన జై దామన జై కాంగ్రెస్ జిందాబాద్ 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సందర్భంగా సూర్యాపేట కొత్త బస్టాండ్ ఏరియాలో ఉండబడిన లైట్ మోటార్ వెహికల్స్ వారి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఏర్పాటు చేసిన ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు పాపయ్య గారు, ఈ లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ గారు, ముఖ్య నాయకులు షారూక్ గారు, సీనియర్ మా బుజ్జుబాయ్ గారు, ఇంకా మా మిత్రుడు సిద్దిక్ గారు, ఇంకా ఈ శుభాకాంక్ష తెలియపరుస్తున్నాను. కొత్తగా చెప్పేది లేదు, నెలకోసారి మీటింగ్లు పెట్టుకుంటూనే ఉన్నాం. ఎప్పటికి కూడా ఈ ప్రాంతానికి నాయకుడు అంటే ఏకైక నాయకుడు ఆర్ దామోదర్ రెడ్డి గారు అని తెలియపరుస్తా ఉన్నాం. మరొకసారి స్పష్టంగా చెప్తున్నాం. అదేవిధంగా యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటారు. మన కష్ట సుఖాల్లో వారు కూడా పాల్పంచుకుంటారు. వారి సహాయ సహకారాలు కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ లైట్ మోటార్ వెహికల్స్ వారికి కూడా డ్రైవర్లు అయితేంది, క్యాబ్ ఓనర్లు అయితేంది, క్యాబ్ డ్రైవర్లు అయితేంది, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, దామోదర్ రెడ్డి గారి పక్షాన మీ అందరికీ ఎల్లవేళ్ళ అండగా ఉంటామని కూడా తెలియపరుస్తూ మరొకసారి మేడే సందర్భంగా శుభాకాంక్ష తెలియపరుస్తూ జై జగన్ జై జగన్ జై జగన్ సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. అలా వంశనే చూడే సిరాలా ఇది కూడా మాల్పు నాకాయ కూడా పైదా గ్రూప్లో పెట్టిన మెసేజ్ స్క్రీన్ షాట్లో పెట్టిన
మనం అంతా ఒకటే. అలా చూడండి అన్న, అలా చూడండి అన్న. జెండా పట్టుకోండి. రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. అన్నా వేనా ఇక్కడ మేడే సందర్భంగా ఈ కొత్త బస్ స్టాండ్ సెంటర్లో కొత్తగా ఆటో యూనియన్ ఐఎన్టీసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యూనియన్కు మక్బూల్ గారిని అధ్యక్షులుగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ అధ్యక్షునిగా గురనాటి వంశీ గారిని పెట్టుకోవడం జరిగింది. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ దామోదర్ గారి నాయకత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఒకసారి తెలియపరుస్తూ, మరొకసారి కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆటో యూనియన్ వాళ్ళకు ఐఎన్టీసీ ఇడవాకండి, కాంగ్రెస్ పార్టీని ఇడవాకండి. ఏ కష్టాలు వచ్చినా ఏదైనా వెనక మేము ఉన్నామని కూడా తెలియపరుస్తూ, కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదర్ గారి నాయకత్వం, సర్వోత్తర రెడ్డి గారి నాయకత్వం మీకు ఎల్లవేళ అండగా ఉంటుందని తెలియపరుస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ముందు సాయంత్రం అన్నకి మాకు చేసినట్టు ప్రపంచ కార్మికుల ఐక్యత, ఐఎన్టీసీ రామోరెడ్డి గారి నాయకత్వం, రామోరెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్. వీరు ఉంటే చాలుగా వాళ్ళకి యూనిఫామ్స్ 2 సంవత్సరాలు చేయాలి. 6-7 సంవత్సరాల నుంచి కట్టయింది కదా, స్టార్టింగ్ 16 నెలలు మనకి ఇవ్వాలి. కమిషనర్ అకౌంట్లో ఉంది సార్ చేసారు. అది 1,00,000-2 లక్షల రూపాయలు దాకా ఉంది ఒక్కొక్కరికి. అదొకటి ఇది సెలవు చేసేది కానీ చేయలేదు, జీతం తక్కువ వచ్చినాయి. తీరా లాస్ట్ మూమెంట్ చూస్తే ఏం తప్ప అంటే ఇది ఇంక్రిమెంట్ ఇస్తాం అట్లా 12 మంది 8 4. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీలో ఉండబడ్డ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ నాతోటి ఈ పతాకావిష్కరణ కార్యక్రమం జరిపించుకోవడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్న మా పట్టణ పార్టీ అధ్యక్షులు అబ్జద్ అలీ గారు, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారి దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ కార్మికులకు ఎప్పటికీ ఎల్లవేళ కూడా ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నది. మీకు అన్ని విధాలు కూడా కాంగ్రెస్ పార్టీ దామోదర్ గారి నాయకత్వం సూర్యాపేటలో ఉంటుందని కూడా గత 30 సంవత్సరాల నుంచి ఎలాగైతే ఉన్నారో ఇదే విధంగా అది కంటిన్యూ అవుతుంది. మీకు అండగా ఎప్పటికి కూడా మా కాంగ్రెస్ పార్టీ దామోదర్ గారి నాయకత్వంలో ఉండబడిన నాయకత్వం అందరూ కూడా మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని మరొకసారి తెలియపరుస్తూ, ఇప్పుడే మన మిత్రులు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది.
సరెండర్ లీవ్ జీతం విషయం అయితేంది, వాటర్ సప్లై వర్కర్స్ యూనిఫామ్ విషయం అయితేంది, విలీన గ్రామాల అవుట్సోర్సింగ్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బుల విషయం అయితేంది, రెగ్యులర్ ఉద్యోగుల స్పెషల్ ఇంక్రిమెంట్ అయితేంది, ఈ 4 అంశాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఇది పెద్దలు దామోదర్ గారి దృష్టికి తీసుకుపోయి మున్సిపల్ కమిషనర్ గారితో అయితేంది, కలెక్టర్ గారితో అయితేంది మాట్లాడి ఈ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని తెలియపరుస్తూ మరొకసారి కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కార్మికులకు, కార్మికురాళ్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నా. అది చూడండి, ఇంకా కొంచెం వెనకకి చెప్పేది. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, జిందాబాద్ ఐఎన్టీయూసీ, జిందాబాద్ 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 ఐఎన్టీయూసీ, టైగర్ శ్రీరామ్ రెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వం. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. ఓకేనా? సమస్యలు పెరుగుతుంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, అదేవిధంగా తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమంలో ఈ పతాకావిష్కరణ మేడే సందర్భంగా ఈ కార్యాలయం జరుపుకోవడం జరిగింది. నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ మిత్రులైతేంది, పెద్దలు, ఐఎన్టీయూసీ హెల్త్ డిపార్ట్మెంట్ అంటేనే పాపయ్య గారు. నాకు తెలిసినప్పటి నుంచి కూడా పాపయ్య గారే ఇక లీడర్. పాపయ్య గారి అధ్యక్షతలనే, పాపయ్య గారి ఆధ్వర్యంలోనే ఈ బిల్డింగ్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. వారు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పతాకావిష్కరణ దామోదర్ గారితో ఈ బిల్డింగ్లో అయితేంది, ఏరియా హాస్పిటల్ అయితేంది, హెల్త్ డిపార్ట్మెంట్ వారు చేసుకోవడం జరుగుతూ ఉండే. పోయినసారి ఎలక్షన్ కోడ్ ఉండి రాలేకపోవడం జరిగింది. ఈసారి దామోదర్ గారు కొద్దిగా ఆరోగ్యం బాగలేని పరిస్థితి రాలేదు. మళ్ళా మేడేకు ఖచ్చితంగా దామోదర్ గారే ఈ బిల్డింగ్లో ఈ పతాకావిష్కరణ కార్యక్రమం వారి చేతుల మీదనే జరుపుకుంటామని, ఆ భగవంతుడు వారికి ఆరోగ్యం సపోర్ట్ చేస్తుంది. భగవంతుని అనుగ్రహం ఉంది ఆయనకు. ఆయన తిరిగి కోలుకుంటూ ఉన్నాడు. ఒక నెల రోజుల లోపల ఆయన సూర్యాపేటకు వస్తాడు. మళ్ళా మేడే ఖచ్చితంగా వారు ఇక్కడ పతాకావిష్కరణ చేస్తారు తెలియపరుస్తూ. ఇప్పుడు పెద్దలు పాపయ్య గారు చెప్పారు సమస్యలు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఏమి కాలే, అంత దొంగలు దోసుకుర్రు. ఇక్కడ కూడా కొంతమంది మన దాంట్లో ఉండబడిన హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ 10 సంవత్సరాలు దీంట్లో ఐఎన్టీసీని ఖరాబ్ చేసే పని పెట్టుకొని చాలా మందిని నానా ఇబ్బందులకు గురి చేసిర్రు. అయినా కూడా మనోజ్ రెడ్డి గారు అయితేంది, చాలా మంది మిత్రులు అందరూ కూడా దీన్ని ధైర్యంగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీకి సంబంధించిన ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో దీన్ని ఎవరి చేతికి కూడా పోకుండా ఇదే 3194 యూనియన్ కాంగ్రెస్ పార్టీదే, ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీదని బలంగా నిరూపిస్తూ ఈ బిల్డింగ్ నిలుపుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఆ టైంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీసీలు ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా ఎల్లవేళగా దామోదర్ గారు అండ ఉంటుందని కూడా, దామోదర్ గారు మద్దతు ఉంటుందని కూడా, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. కొంతమంది అటుపోయి ఇటు వచ్చి ఇటుపోయి అటు వచ్చినా ఎవరు వచ్చినా కూడా పాత మిత్రులను, పాత వారిని ఎవరికి కూడా ఏ సమస్య వచ్చినా కూడా
ముందు వరుసలో మేము ఉంటామని కూడా తెలియపరుస్తూ మీకు హామీ ఇస్తున్న హామీ కూడా కాదు, అది ఒక బాధ్యతగా. ఎందుకంటే నేను కూడా గత 40 సంవత్సరాల నుంచి నా విద్యార్థి దశ నుంచే దామోదర్ రెడ్డి గారితో పరిచయం, ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఈ రోజు వరకు రావడం జరుగుతూ ఉంది. ఒక పదవి ఆశించి పనిచేయలేదు. ఈ రోజు కూడా ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది నేను 2004 సంవత్సరంలో కావాలని కూడా అయ్యేటోనే, కానీ నేను 10 కోటి మిత్రులకు ఇప్పించాను. కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడ శాసనసభ్యులు లేరు కాబట్టి నేనైతేనే సూటబుల్ అనే ఒక నిర్ణయంతో పెద్దలు దామోదర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకొని నన్ను ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్గా వారు నియమించడం జరిగింది. ఇక్కడ నేను ఏదైతే పెద్దలు దామోదర్ గారి నాయకత్వంలో ఇక్కడ మీరు ఎంత బలంగా ఉన్నారో మీకు ప్రతి విషయంలో కూడా మీకు మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియపరుస్తా ఉన్నాను. దాని విషయంలో మీరు ఎక్కడ కూడా అనుమానపడదు, అపోహపడదు. కాకపోతే మాకు చిన్న చిన్న పని ఒత్తిళ్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సమస్యలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఆగడాలకు నిత్యం ఇక్కడ పనులు ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఉదయం దామోదర్ రెడ్డి గారి ఇంటికి వస్తే తెలిసిపోద్ది. రోజు వందలాది మంది అక్కడ సమస్యలు ప్రజా దర్బార్కు వస్తారు. ప్రతి ఒక్క సమస్య ప్రతి సమస్యలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఆగడాలకు బలైపోయిన ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. వారి అనునిత్యం మేము అండగా ఉంటూ పని చేసుకుంటూ వస్తాను. ఆ పరివర్తనలో కొంత అన్న చెప్పినట్టు ఫోన్ ఎత్తకపోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఫోన్ ఎత్తే మాట్లాడాలి అంటే ఫ్రీ ఉన్నప్పుడే మాట్లాడుతూ ఉంటాం. మీకు ఏదైనా కూడా ఎల్లవేళలా మీకు మేము అండగా ఉంటాం. ఇప్పుడు ఒక సమస్య పెనబాటు చెప్పారు, అది కూడా డిఎంహెచ్ఓ దృష్టి తీసుకుపోతా. ఆ డాక్టర్ గారితో మీకున్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నం 100% చేస్తామని కూడా మీకు హామీ ఇస్తాను. అదే కాదు, ఏ విషయంలో కూడా మీకు హెల్త్ డిపార్ట్మెంట్ ఐఎన్టీసీకి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారి నాయకత్వం మీకు సర్వీస్ సేవ చేస్తానికి సిద్ధంగా ఉంది, మీకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉందని మరోసారి తెలియపరుస్తూ మరొకసారి కార్మికుల దినోత్సవం సందర్భంగా సోదరులకు, సోదరిమణులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాను.